కాసేపట్లో తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక సీఎంలు హాజరు కానున్నారు. తర్వాత బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పాల్గొంటారు. 2024లో వరద ప్రవాహానికి 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. నీరు వృధా కాకుండా కొత్త గేట్లు ఏర్పాటు చేశారు. వాటిని ఇవాళ ప్రారంభించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఒకే వేదికపై కనిపించనున్నారు. కర్ణాటకలోని హోస్పేటలో రాజకీయ జల చర్చలు జరగనున్నాయి. కేవలం గేట్ల ప్రారంభోత్సవమే కాదు, ఆ తర్వాత జరగబోయే త్రైపాక్షిక సమావేశం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. తుంగభద్ర, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ జలాలపై కొన్నేళ్లుగా నెలకొన్న వివాదాలకు పరిష్కారం చూపే దిశగా ఈ భేటీ సాగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, తుంగభద్ర డ్యాం చరిత్రలో చారిత్రక ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానున్నది. ఏదైతే తుంగభద్ర డ్యాంకు ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్లను ఈరోజు ప్రారంభించనున్నారు. దీనికి ఈ క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు మరికొద్ది సేపట్లోనే టీబీ డ్యాంకు చేరుకోనున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే మునీరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఎలిఫ్యాడ్ వద్ద ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. మరికొద్ది సేపట్లోనే ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా, ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ముగ్గురు కూడా తుంగభద్ర డ్యాం వద్ద ఏర్పాటు చేసిన నూతన క్రస్ట్ గేట్లను మరికొద్ది సేపట్లోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఏదైతే 2024 సంవత్సరంలో వరద నీటి ప్రవాహానికి వరద పెద్ద ఎత్తున రావడంతో 2024 ఆగస్టు నెలలో 19వ గేటు తుంగభద్ర డ్యాంలో ఉన్న 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. దీంతో పెద్ద ఎత్తున నీరు మొత్తం వృధా అవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి నీటిపారుదల రంగ నిపుణుడు కన్నయ్య నాయుడును తుంగభద్ర డ్యాం వద్ద క్రస్ట్ గేట్ కొట్టుకుపోయిన ప్రాంతానికి పంపించారు. అక్కడ క్రస్ట్ గేట్లను పరిశీలించిన నీటిపారుదల రంగ నిపుణుడు కన్నయ్య నాయుడు వెంటనే దీనికి సంబంధించి నీటిని నిలుపుదల చేయాల్సింది, ఖచ్చితంగా ఈ లాక్ ను ఏర్పాటు చేసి, స్టాప్ లాక్ ను ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే నీటిని సాధ్యమవుతుంది అంటేనంటూ కూడా, నీటి కిందికి వెళ్ళకున్నట్టు ఆపడం సాధ్యమవుతుందంటూ కూడా స్టాప్ లాక్ ను ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఏదైతే ఈ డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేశారో, అథారిటీ ఇచ్చిన సూచన మేరకు ఏదైతే తుంగభద్ర డ్యామ్ నిర్మించి దాదాపు 73 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఖచ్చితంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక మేరకు మొత్తంగా గేట్లు ఏవైతే ఉన్నాయో 33 క్రస్ట్ గేట్లను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గేట్లు మొత్తంగా కూడా తుప్పు పట్టిపోయినందున ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి వరద నీటి ప్రవాహం దాటికి కొట్టుకుపోయే అవకాశం ఉందంటూ కూడా నీటిపారుదల రంగ నిపుణులతో పాటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో 33 క్రస్ట్ గేట్లను యుద్ధ ప్రాతిపదికన మార్చాలంటూ కూడా సూచించారు. అందులో భాగంగా కేవలం 6 నెలల కాలంలోనే 51 కోట్ల రూపాయలు వెచ్చించి 33 క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్లు ఏదైతే క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవానికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే కర్ణాటక, తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మునీరాబాద్ వద్ద ఉన్న ఎలిఫాడ్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లోనే ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా తుంగభద్ర డ్యాంకు చేరుకుని ఆ డ్యాం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్లను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి ఈ ప్రారంభోత్సవం అయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మునీరాబాద్ వద్ద, కొప్పల్ జిల్లా మునీరాబాద్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ముఖ్యంగా తుంగభద్ర డ్యాం నుంచి కూడా ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు జలప్రదాయనిగా ఉంది. ఏపీలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మరొక వైపు కర్ణాటకలో బళ్ళారి, రాయచూరుతో పాటు కొప్పల్ జిల్లాలో కూడా లక్షల ఎకరాల తాగునీరు అందించే ప్రాజెక్టు కావడంతో ఇక తుంగభద్ర డ్యాంకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిపే అవకాశం ఉంది. గతంలో నీటికి సంబంధించి ఏవైతే వాటాలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని మాట్లాడుకొని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నీటిని ఏ విధంగా వాటా ఏ రాష్ట్రం వాటా ఇంత ఉంది, ఆ మేరకు నీటిని విడుదల చేసుకునే దిశగా చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే తుంగభద్ర డ్యాంలో ముఖ్యంగా పూడిక ఎక్కువ ఉండడంతో పూడిక తీతను కూడా తీసి పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి కూడా మూడు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటా ఏ మేరకు అయితే ఉందో ఆ మేరకు వాటాను వాడుకునే దిశగా కూడా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొకవైపు తెలంగాణకు సంబంధించి ఆర్డీఎస్కు రావాల్సిన నీటి వాటా ఏదైతే ఉందో దాదాపు 18 టీఎంసీల నీటి వాటా అయితే ఉంది. కాకపోతే కేవలం 5 నుంచి 6 టీఎంసీల వరకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా మొత్తాన్ని కూడా విడుదల చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఒకే వేదిక పైకి వచ్చి బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మూడు రాష్ట్రాలకు సంబంధించి నీటి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడిని తొలగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తుంగభద్ర డ్యాంకు సంబంధించి ఏదైతే స్పిల్ గేట్లను కేవలం 6 నెలల కాలంలో 51 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీతో అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేసిన స్పిల్ గేట్లను ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమతి లేని ఏ ఒక్కరు కూడా డ్యాం పైనకి రావడానికి లేదంటూ కూడా ఆదేశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే మునీరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫాడ్ వద్దకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లోనే చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే తుంగభద్ర డ్యాం చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.